చూస్తున్నాం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే పాలనపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ప్రక్షాళన దిశగా చర్యలు మొదలుపెట్టారు. 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలకు అండగా నిలిచిన అధికారులపై వేటు అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. గత ప్రభుత్వంలో గీత దాటిన వారిపై వేటు తప్పదనే సంకేతాలను ఇచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై వేటు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వైసీపీ అధికారులుగా ముద్రపడిన వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు. ఇప్పటికే సీఎస్ జవహర్ సెలవుపై వెళ్లారు. గత ప్రభుత్వంలో జవహర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దీంతో జవహర్పై వేటు తప్పదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే మరో అధికారి ప్రవీణ్ ప్రకాష్ పైన వేటు పడే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో సీఎంఓలో ఇతర కీలక శాఖల్లో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టించడం, ఎవరిపై కేసులు పెట్టాలో సూచించిన వారిలో ఈయన మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు సిఐడి చీఫ్ సంజయ్, పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలువురు ఐఏఎస్లపై వేటు పడే అవకాశం ఉంది. ఇక పలు జిల్లా కలెక్టర్ల బదిలీలుండే అవకాశము లేకపోలేదు. సీఎంఓలో భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 ఏళ్లలో అధికారులు చేసిన తప్పిదాలపై చంద్రబాబు అండ్ టీం ఫోకస్ పెట్టింది. అలాగే జగన్ పాలనలో ఉండలేక కేంద్రానికి, వేరే రాష్ట్రాలకు వెళ్లిన అధికారులను తిరిగి రప్పించే ఆలోచనలో ఉంది కొత్త ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, చంద్రబాబు కొత్త ప్రభుత్వం పాలనలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మొదటిగా ప్రక్షాళన దిశగా చాలా వేగంగా చర్యలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏదైతే ఉందో 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారులకు సంబంధించి కలిసేందుకు చంద్రబాబుని చాలామంది ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, అలాగే దాడులు చేయించడం, వేధించడం వంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టును కూడా టీడీపీ రెడీ చేసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆ లిస్టుకు సంబంధించి కూడా నిన్న కలవడానికి వచ్చిన అధికారులను కూడా తిప్పి వెనక్కి పంపించిన పరిస్థితి కూడా కనిపించింది. అపాయింట్మెంట్స్ అనేవి అసలు ఎవరికి ఇవ్వలేదు. మీరు రావద్దంటూ కూడా ఇక్కడ నుంచి తిప్పి వెనక్కి పంపించిన పరిస్థితి కూడా కనిపించింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక మనం ఉదయం పూట కూడా గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబును కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే సీఎం క్యాంపు కార్యాలయం కానీ, చంద్రబాబు నివాసం కానీ, ఇట్లా మొత్తం సెక్రటరియట్ కానీ, హైకోర్టు మొత్తం అంతా కూడా గుంటూరు పరిధిలో ఉంటుంది. కలెక్టర్ స్వయంగా మర్యాదపూర్వకంగా వచ్చి కలిసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి. ఆయనకు అపాయింట్మెంట్ లేదంటూ కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అలాగే సిట్టు చీఫ్ కొల్లు రఘురామ్ కూడా నిన్న కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ అపాయింట్మెంట్ లేదంటూ కూడా తిప్పి పంపించారు. అలాగే సిఐడి చీఫ్ సంజయ్, పిఆర్ఎస్ ఆంజనేయులు, అలాగే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా చాలామంది ఐపీఎస్ అధికారులు కలిసేందుకు ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీరందరినీ కూడా తిప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎంఓలో పనిచేసిన ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడికైతే అపాయింట్మెంట్స్ ఇవ్వని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో సీఎంఓని ప్రక్షాళన చేసేందుకు కూడా చంద్రబాబు టీం రెడీ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిప్యుటేషన్ మీద కానీ, అట్లాగే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం కానీ, అలాగే కేంద్ర సంబంధించిన సర్వీసులకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. టీంని అంటే సీఎంఓకు సంబంధించి అధికార పరిపాలనకు సంబంధించి ఒక టీంని చంద్రబాబు అయితే రెడీ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2014, 19 ఆ సమయంలో ఎవరైతే అధికారులు చంద్రబాబు దగ్గర పనిచేశారో, కీలకంగా వ్యవహరించారో ఆ అధికారులతో కూడా ప్రత్యేకంగా టీం అయితే రెడీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2019, 24 ఆ సమయంలో పనిచేసిన ఎవరైతే అధికారులు ఉంటా ఉన్నారో వాళ్ళపై కొంచెం వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే జిల్లాలకు సంబంధించి కలెక్టర్లపై కూడా వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్పీలకు సంబంధించి కూడా వేటుపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా, గత ప్రభుత్వంలో ఉన్న అంటే ఆ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్లిన అధికారులు కూడా తిరిగి రప్పించే ప్రయత్నంలో అయితే కొత్త ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళను కూడా ఇప్పుడు రప్పిస్తున్నారా?
తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే అధికారులు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు దగ్గర పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్లుగా కానీ, ఎస్పీలుగా కానీ పనిచేసి ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 2019 నుంచి 24 ఈ సమయంలో 5 సంవత్సరాల పాటు కూడా, ఈ 5 సంవత్సరాల పాటులో కూడా జగన్ దగ్గర పనిచేయలేని ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద కానీ, సొంత రాష్ట్రాలకు కానీ, అలాగే అయితే కేంద్ర సర్వీసులకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ తిరిగి రప్పించేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సర్వీసులు ఎంతవరకు ఉన్నారనే ఆ విషయాన్ని కూడా చంద్రబాబు టీం వివరాలు తెలుసుకున్న ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఎవరెవరు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అనే లిస్ట్ కూడా వాళ్ళు రెడీ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ రప్పించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక అధికారుల టీంని అంటే పరిపాలన అనేది సజావుగా సాగేందుకు, ఎక్కడ ఇబ్బందికర వాతావరణం లేకుండా సజావుగా సాగేందుకు ఒక టీంని అయితే చంద్రబాబు రెడీ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఎవరైతే వేధింపులకు గురయ్యారో, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే వేధింపులకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా అప్డేట్స్.